నమస్తే, నేను మీ సతీష్. మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని ప్రాణాలతో లేకుండా చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని భౌతికంగా లేకుండా చేస్తాం అంటూ ఈ రోజున వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా వేదికగా, అలాగే మీడియా ముఖంగా కూడా అటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, జనసేన పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలకు సంబంధించి తమ ప్రత్యర్థులపైన నేరుగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి ఈ పరిస్థితి. మరి ఈ రకంగా బెదిరింపులకు పాల్పడడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, అధికారంలో ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియా వేదికగా ఒక డిజిటల్ డెవిల్స్ లాగా ఏ రకంగా పోస్టింగులు పెట్టారు, ఎలాంటి పదజాలాన్ని వాడారు, ఎలాంటి బూతులు తిట్టారు, మార్ఫింగ్ ఫోటోలు, ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా గడిచిన ఒక 4-5 రోజులుగా వైసీపీ యూత్ లీడర్లు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి ఆయన. ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ఏమో మిమ్మల్ని గుడ్డలోడ తీస్తామంటూ పోలీసుల్ని, అధికారుల్ని బెదిరిస్తూ ఉంటే, ఇంకోవైపున సోషల్ మీడియా యాక్టివిస్టులని, లేదంటే కనుక కూటమి పార్టీలో ఉండేటువంటి నాయకుల్ని నేరుగా మిమ్మల్ని చంపేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి ఆయన ఎలా చూడాలి సార్? దెబ్బకి దెయ్యం వదిలింది అనుకున్నాం. ఏది వరుస పెట్టి ఆ సోషల్ సైకోలందరినీ అరెస్ట్ చేశారు, జైళ్లలో పెట్టారు. మనం చూసాం. ఏది ఆ బోరగడ్డ అనిల్ దగ్గర నుంచి మనం ఆ సుధారాణి, లేకపోతే ఆ కల్లం, లేకపోతే ఆ వర్ర రవీంద్రారెడ్డి, నెక్స్ట్ పోసాని కృష్ణమురళి దాకా నీకు దగ్గర అన్ని రోజులు జైళ్లలో పెట్టినా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సివియర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటి, అంతకుముందు ఏమనేవాడు ఆయన, ఆడబిడ్డల మీద చేయేస్తే అదే ఆఖరి రోజు అని హెచ్చరించేవాడు. అసలు అలాంటిది, అసలు ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెడితే ఆ ఉన్మాదులు అదే చివరి రోజు అన్నాడు. అదే కాదు, తన పార్టీ కార్యకర్త ఎవరో ఇలాగే తప్పుడు ఆరోపణలు చేస్తే, బూతులు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి భార్యను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు అసలు టీడీపీ కార్యకర్తను కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఎవరు అతను? కిరణ్ చేబ్రోల్ కిరణ్. అరే, అట్లాంటి ఉక్కుపాదం మోపుతుంటే ఇప్పుడు మళ్ళా విజృంభించి సుధాకర్ యాదవ్, ఎవరతను? రామగిరి ఎస్ఐ అతన్ని చంపుతామని, అతని కుటుంబ సభ్యులను చంపుతామంటూ హెచ్చరికలు, పోస్టులు. ఇవాళ అతను కేసు కూడా పెట్టాడు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టారు వీళ్ళందరి పైన. అంటే ఒక ఎస్ఐనే వీళ్ళు బెదిరిస్తున్నారంటే ఏంటి అతను చేసిన తప్పు? జగన్మోహన్ రెడ్డి రాఫ్తాడు వెళ్ళి ఏమన్నాడు, బట్టలోడ తీస్తా అని మాట్లాడాడు. అసలు పోలీసులు బట్టలోడ తీస్తా అని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటం తప్పు కదా? పోలీసులు ఖండించారు, అసోసియేషన్ ప్రతినిధులు ఖండించారు, ఎస్పీ ఖండించారు. నీ ఎదురుగా మహిళలు, మహిళా కానిస్టేబుళ్ళు, మహిళా ఎస్పీ ఉంది, ఐజీ ఉంది. అరే, ఎదురుగా పోలీసులు, మహిళలు కనపడుతున్నా కూడా నువ్వు ఆ విధంగా మాట్లాడావంటే ఇప్పుడు దానిపైనే కదా సుధాకర్ ఖండించింది. ఈ బట్టలు నువ్వు ఇచ్చినవి కాదు, నువ్వు ఊడదీయటానికి, ఇది కాకి చొక్కా, అరటి తొక్క కాదన్నాడు. తప్పేంటి? వీళ్ళకి ఎక్కడ దానికి అంటుకుంది? అంటే జగన్మోహన్ రెడ్డిని అతను ఏకవచనంతో మాట్లాడాడనా? ఇప్పుడు ఈ విధంగా సుధాకర్ని బెదిరించడం ద్వారా ఇంకా లేనిపోయిన కేసుల్లో ఇరుక్కోవటం తప్ప ఇంకా వీళ్ళల్లో మార్పు రాదా? ఈ ఉన్మాదుల బారి నుంచి రాష్ట్రాన్ని ఎలా కాపాడాలనేదే ఇవాళ కూటమి ముందున్న సవాల్. ఇప్పుడు మనం చూసాం, చేబ్రోల్ కిరణ్ని చంపుతామంటున్నారు. అరే, అసలు గోరంట్ల మాధవ్ దాడే చేశాడు, అసలు చంపడానికి ప్రయత్నించాడు. ఇవాళ ఎక్కడున్నాడు? 307 పెట్టారు అతని పైన, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, చంప చెళ్ళు అనిపించారు. అరే, పోలీసులపై దాడా, దౌర్జన్యం చేస్తావా? అంటే ఇదంతా ఎవరు అండ చూసుకుని, అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పట్టడం కోసం వీళ్ళు ఈ విధమైన చర్యలకు పడతాడా? మనం చూసాం, జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైనే దాడికి వెళ్ళటం, గతంలో వెంటనే అతనికి ప్రమోషన్ ఇవ్వటం, ఎమ్మెల్యేని మంత్రి చేయడం, ఆ బొండా ఉమా, బుద్ధా వెంకన్న వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కారు బద్దలు కొట్టి ఆ హైకోర్టు లాయర్ అతని తల పగలగొట్టారు మాచర్లలో. ఆ తురక కిషోర్ వాడిని మున్సిపల్ చైర్మన్ చేయడం. అంటే ఎవరెంత నేరానికి పాల్పడితే వాళ్ళకంత ఉన్నత పదవి ఇస్తారనా వీళ్ళు ఇలా రెచ్చిపోవటం? జగన్మోహన్ రెడ్డి బట్టలు తీస్తా అంటాడు, కారుమూరి నాగేశ్వరరావు నరికేస్తా అంటాడా? అరే, నువ్వేదో ఆత్మీయ సమ్మేళనం అని నువ్వు పెట్టడం ఏంటి? నువ్వు ఒక మాజీ మంత్రివి, గుంటూరు అవతలాలను నరికేస్తారంట,
గుంటూరు యువతల వాళ్ళనేమో ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కొడతారంట. ఆ రాజమండ్రిలో వాడు ఇంకొకడు అతనేమంటాడు, ఆ జాన్ బెన్నీ లింగం ఊచకోత కోస్తా బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోసేస్తామంటున్నాడు. అంటే మేము మంచోళ్ళం కాదు, మేము మూర్ఖులం అని వాళ్ళే చెబుతున్నారంటే, మమ్మల్ని కెలకద్దంటున్నారంటే, ఇప్పుడు ఇవాళ ఇది ఒక రాసపుండుగా మారింది, ఇది ఒక క్యాన్సర్గా మారింది. కరోనా కన్నా ఇది మహమ్మారి. నిన్న కూడా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అసలు ఆ బూతులు మాట్లాడే వాళ్ళని అతను ఉపరాష్ట్రపతిగా చేసిన ఆయన ఎంత ఫైర్ అయ్యాడు. గతంలో ఏమన్నాడు, ఈ బూతులు మాట్లాడిన వాళ్ళకి బూతులలోనే సమాధానం చెప్పారు ప్రజలు అన్నారు. ఇవాళ మీకు ఈ పరిస్థితి 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు వచ్చావు? ఈ పతనానికి కారణం ఎవరు? నువ్వు కాదు. వాళ్ళు తిట్టడం, నువ్వు నవ్వుకోవటం. జోగి రమేష్ అసెంబ్లీలో RRRను ఉద్దేశించి బూతులు తిడతాడు, ఇతను నవ్వుకుంటాడు. నా వెంట్రుక కూడా పీకలేరు అంటాడు. అసలు ఈ వెంట్రుక భాష ఏంటి, ఈ బూతుల భాష ఏంటి? ఇప్పుడు ఆ కొడాలి నాని పరిస్థితి ఏమై, ఆ రోజా మాటలేంటి, శ్రీరెడ్డి ఎక్కడుంది? అంటే ఇంకా వీళ్ళల్లో మార్పు రాకపోతే ప్రజలు ఏం చేస్తారు? మీరు మారండి, మీలో మార్పు రావాలని కదా మిమ్మల్ని ఇంత ఘోర ఓటమికి గురి చేసింది. అంటే ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హత వీళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ అది రాజకీయ పార్టీ కాదు, అది ఒక ఉన్మాద పార్టీ అన్న భ్రమ ఇవాళ అన్న ప్రజల్లోకి వెళ్తోంది. అంటే ఇంకో పక్కన చూస్తే నేరుగా వచ్చి మిమ్మల్ని చంపేస్తాము అంటే, ఇప్పుడు అధికారంలో లేము, అధికారంలో ఉన్నప్పుడు అంటే విర్రవీగాం, కానీ ఇప్పుడు అధికారంలో లేము, చర్యలు కూడా తీసుకుంటున్నారనేది కనిపిస్తున్నా కూడా ఇంకా భయం లేనట్లుగా ఈ రకంగా నేరుగా చంపేస్తామన్నటువంటి బెదిరింపులు, మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ వీళ్ళందరిపైన 111 సెక్షన్స్ పెడుతున్నారు. బిఎన్ఎస్, సైబర్ చట్టం, ఐటీ చట్టాలు పెట్టడం కాదు, అసలు వీళ్ళ తరపున ఎవరు వాదించకూడదు కూడా కోర్టు కేసుల్లో. దురదృష్టం అది. గతంలో ఎవరన్నా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే లాయర్లు, అక్కడున్న బార్ కౌన్సిల్ కనీసం వాళ్ళ తరపున మేము వాదనలు చేయమని ఒక తీర్మానాలు చేసేవాళ్ళు. ఇదంతా సామూహిక బహిష్కారం చేయాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? సతీష్ అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెడుతుంది. కానీ మార్పు రావాలంటే అది నువ్వు మానసికంగా పరివర్తన చెంది మార్పు రావాలి, లేకపోతే జనంలో మార్పు రావాలి. ఇవాళ ప్రజలే ఇవాళ ఈ మార్పుకి శ్రీకారం చుట్టాలన్నమాట. ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కారం చేయాలి, సహాయ నిరాకరణ చేయాలి.